అధికంగా సడన్గా బరువు పెరగడం, జుట్టు విపరీతంగా రాలిపోతుంది, విపరీతమైన వీక్నెస్, కొంచెం పని చేస్తే టైర్డ్గా అయిపోవడం, వెంటనే రెస్ట్ తీసుకోవాలనిపించడం. సో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కనుక డెఫినెట్గా థైరాయిడ్ సమస్య ఉందేమో అనేటువంటి అనుమానం రావాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, నేను మీ డాక్టర్ సురేష్ బుద్ధ. సో డాక్టర్ కేర్ హోమియోపతి. సో థైరాయిడ్ ఇష్యూస్లో ముఖ్యంగా 2 రకాల థైరాయిడ్ ఇష్యూస్ మనల్ని యూజువల్గా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. అందులో ఒకటి హైపోథైరాయిడిజం, 2 హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది చాలా స్లోగా పనిచేయడాన్ని హైపోథైరాయిడిజం అని, హైపర్ థైరాయిడిజం అంటే చాలా స్పీడ్గా థైరాయిడ్ ఫంక్షనింగ్ జరగడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఎప్పుడైతే బాడీ యొక్క థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది స్లో అవుతుందో ఆటోమేటిక్గా బాడీ అనేది విపరీతమైన వెయిట్ గెయినింగ్ అనేది జరుగుతుంది. సో మెటబాలిజం చాలా స్లో అయిపోతుంది. సో బాడీలో ఎక్కువ ఫ్యాటీ అక్యుములేషన్స్, ఫ్లూయిడ్ అక్యుములేషన్స్ జరుగుతూ ఉంటాయి. తద్వారా వెయిట్ అధికం అయిపోతుంది. అలానే ప్రోటీన్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి. హెయిర్ విపరీతంగా లాస్ అవుతూ ఉంటుంది. అలానే కాల్షియం లెవెల్స్ డౌన్ అవుతాయి. బోనీ పెయిన్స్ ఆర్ జాయింట్ పెయిన్స్ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. స్కిన్ అనేది డీహైడ్రేషన్కి గురవుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే స్కిన్ అనేది డ్రైనెస్ ఎక్కువగా రావడం కనిపిస్తూ ఉంటుంది. అలానే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా అధికంగా కనిపిస్తాయి. ఇండైజెషన్ వస్తుంది, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం డెవలప్ అవుతుంది. కొద్దిమందిలో ఏమవుతుందంటే అబ్డామిన్ పెయిన్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకి హైపోథైరాయిడిజంలో కనిపించే లక్షణాలు.